వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాంబుల మోతలతో క్షిపణుల దాడులతో పశ్చిమాసియా ఇప్పుడు అక్షరాల ఒక అగ్నిగుండంగా మారిపోయింది. కానీ రాబోయే రోజుల్లో జరగబోయే మహా సంగ్రామానికి ఇదొక ట్రైలర్ మాత్రమే అని తెలుస్తోంది. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద డైరెక్ట్ గా భూతల దాడులకు సైన్యాన్ని పంపుతున్నారన్న వార్తలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కానీ ఈ దాడులకు భయపడాల్సింది పోయి ఇరాన్ ఏకంగా అగ్రరాజ్యానికే సవాల్ విసిరింది. అమెరికా సైన్యాన్ని తమ నేలపైనే మట్టి కరిపించడానికి ఇరాన్ ఏకంగా 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసింది. తమ నేలపై అమెరికా సైన్యం అడుగు పెడితే వాళ్లకు పట్టపగలే చుక్కలు. ప్రత్యక్ష నరకం చూపిస్తామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ బసీస్ ఫోర్స్ దళాలు భీకరమైన వార్నింగ్ ఇస్తున్నాయి. కానీ ఇక్కడ అందరినీ కలవరపెడుతున్న మరో భయంకరమైన నిజమేంటంటే ఏకంగా 12 ఏళ్ల పసిపిల్లలను సైతం ఇరాన్ యుద్ధ రంగంలోకి దించుతూ ఉండడం. అసలు అమెరికా 10 రోజుల డెడ్ లైన్ కు భయపడాల్సింది పోయి రిటర్న్ వార్నింగ్ ఇవ్వడంలో ఇరాన్ ధైర్యం ఏంటి? 10 లక్షల మంది సైన్యాన్ని దింపడం వెనుక స్ట్రాటజీ ఏంటి? చిన్నపిల్లలను సైతం బలిపీఠం మీదకు లాగడం వెనుక వ్యూహం ఏంటి? అగ్రరాజ్యం అమెరికా ఏదైనా దేశం మీద డైరెక్ట్ గా గ్రాండ్ అటాక్ చేయాలని డిసైడ్ అయితే ఆ దేశం భయంతో వణికిపోవాల్సిందే. గతంలో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే. అయితే ఇరాన్ ఇందుకు పూర్తిగా భిన్నమైన స్ట్రాటజీని వాడుతోంది. వస్తే రండి తేల్చుకుందామంటూ ఏకంగా 10 లక్షల మందితో ఒక ప్రైవేట్ అండ్ అఫీషియల్ ఆర్మీని అమెరికా దళాల కోసం రెడీ చేసి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ అణుస్థావరాలపై, ఇంధన కేంద్రాలపై దాడులు చేయడానికి స్కెచ్ వేశాయి. దీంతో ఇరాన్ సైన్యం తమ పూర్తి సామర్థ్యాన్ని, ఆయుధాలను బయటకు తీస్తోంది. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడానికి లక్షలాది మంది యువకులు ఆర్మీలో చేరుతున్నారు. అయితే ఈ యుద్ధం కేవలం సైనికులకు పరిమితం కాకుండా ఇప్పుడు సామాన్యులను, ఆఖరికి 12 ఏళ్ల చిన్న పిల్లలను కూడా బలిపీఠం మీదకు లాగుతోంది. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని చెబుతూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని భారీగా విస్తరిస్తున్నారు. దాదాపు 10,000 మంది అమెరికా సైనికులు పశ్చిమాసియా వైపు కదిలారు. అమెరికా గ్రౌండ్ అటాక్ వ్యూహాన్ని పసిగట్టిన ఇరాన్ ఏమాత్రం లేట్ చేయకుండా తమ సైనిక వర్గాలను అలర్ట్ చేసింది. ఇరాన్ అధికారిక ఆర్మీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో పాటు పారామిలిటరీ విభాగమైన బసీస్ ఫోర్స్ తమ దళాలను అమాంతం పెంచేసుకున్నాయి. అమెరికా దళాలు ఇరాన్ నేలపై అడుగు పెడితే వాళ్లకు నరకం చూపించడానికి ఏకంగా 10 లక్షల మందికి పైగా యోధులను రెడీ చేసింది. దేశ రక్షణ కోసం స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి బసీస్ ఫోర్స్ ఐఆర్జీసీలకు లక్షలాదిగా అభ్యర్థనలు వస్తున్నాయని ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ మహాసంగ్రామంలో ఇరాన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను, మానవ హక్కుల సంఘాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అమెరికాతో ఉద్రిక్తలు పీక్స్ కు చేరుకోవడంతో సైన్యంలో చేరేందుకు ఉన్న కనీస అర్హత వయసును ఇరాన్ ప్రభుత్వం అమాంతం తగ్గించేసింది. ఏకంగా 12 ఏళ్ల వయసున్న పిల్లలను సైతం యుద్ధంలో పాల్గొనేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చేసింది. ఈ ఆపరేషన్ కు ఫర్ ఇరాన్ అని పేరు పెట్టిన ఇరాన్ సైనికాధికారులు ఈ పసిపిల్లలకు ట్రైనింగ్, తుపాకులు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్న కీలకమైన పెట్రోలింగ్ చెక్ పాయింట్ల దగ్గర కాపలా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. దేశభక్తి పేరుతో ఏకంగా స్కూల్ పిల్లలను యుద్ధ భూమిలోకి లాగడం పశ్చిమాసియాలో పరిస్థితి ఎంత భయానకంగా మారిందో కళ్లకు కడుతోంది. ఒకవైపు ఇరాన్ తన పౌరులను, పిల్లలను సైతం ఆర్మీలోకి తీసుకొని 10 లక్షల మందితో అమెరికా కోసం వెయిట్ చేస్తుంటే, మరోవైపు అమెరికా ప్రాణమిత్రుడు ఇజ్రాయెల్ మాత్రం సైనిక పరంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గాజా, లెబనాన్, ఇరాన్లతో నెలల తరబడి సాగుతున్న మల్టీ ఫ్రంట్ వార్ కారణంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చాలా వీక్ అయింది. దారుణమైన సైనికుల కొరత ఏర్పడింది. ఐడిఎఫ్ కు ప్రస్తుతం అవసరమైన దానికంటే ఏకంగా 12,000 మంది సైనికులు తక్కువగా ఉన్నారు. ఈ లోటును తక్షణమే భర్తీ చేయకపోతే ఐడిఎఫ్ వ్యవస్థే కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ ఆయన ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. యుద్ధం అంటే కేవలం 2 సైన్యాల మధ్య జరిగే ఫైటింగ్ కాదు. అది ఒక దేశం మొత్తం ప్రాణాలకు తెగించే మహా మారణ హోమం. అమెరికా గ్రౌండ్ అటాక్ చేస్తే
ప్రతిఘటించడానికి ఏకంగా 12 ఏళ్ల పసిపిల్లలను కూడా ఫర్ ఇరాన్ అంటూ బరిలోకి దించడం ఇరాన్ ప్రాణభయానికి తెగింపుకు నిదర్శనం. మరోవైపు ఇజ్రాయెల్ ఏమో సైనికులు లేక డీలా పడిపోతుంది. ఈ లెక్కన పశ్చిమాసియాలో ట్రంప్ దళాలు అడుగుపెడితే అమెరికాకు ఇరాన్ నిజంగానే నరకం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.